టీఎస్పీఎస్సీ కానీ పోలీస్ కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల కోసం కానీ టీఆర్టీ డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల కోసం కానీ తెలంగాణ రాష్ట్రంలో ఏ పరీక్ష కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులైనా కూడా ఖచ్చితంగా చదవాల్సినటువంటి డాక్యుమెంట్ తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఇది థర్డ్ సచ్ డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్ ఎందుకు చదవాలి, అసలు ఈ డాక్యుమెంట్లో పొందపరచబడినటువంటి అంశాలు ఏంటి, తెలంగాణ స్టాటిస్టికల్ డాక్యుమెంట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది మనం ఈరోజు చూడబోతున్నాం. నిజంగా మార్కెట్లో దొరికేటటువంటి కొన్ని వందల వేల మెటీరియల్స్లో ఆనుముత్యం లాంటి డాక్యుమెంట్ ఏదైనా ఉందా అంటే అది తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్. కాబట్టి తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ కనుక మీరు చదివితే మీకు తెలంగాణ రాష్ట్రంలో మీరు ఏ పరీక్ష రాయాలన్నా కూడా ఇది బేసిస్ అనేటటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోండి. నార్మల్గా మీరు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి క్రమంలో ఖచ్చితంగా చదవాల్సినటువంటి పుస్తకాలలో మొదటిది ఎకనామిక్ సర్వే. సో ఇప్పటివరకు మనము 2014-15 నుండి మొదలుకుంటే 2020-21 వరకు ఎకనామిక్ సర్వేస్ ఉన్నాయి. రాబోయేటటువంటి బడ్జెట్ సెషన్స్లలో ఇంకొక కొత్త ఎకనామిక్ సర్వే రాబోతుంది. 2021-22 ఎకనామిక్ సర్వే రాబోతుంది. ఇప్పుడు ఈ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ ఏదైతే ఉందో ఈ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ 2020-21 ఫినాన్షియల్ ఇయర్ను ఆధారంగా చేసుకొని వచ్చినటువంటి స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్. అయితే దీంతో పాటుగా ఖచ్చితంగా చదవాల్సినటువంటి ఇంకా కొన్ని మెటీరియల్స్లలో సెన్సెస్ ఆఫ్ తెలంగాణ, దీన్నే డెమోగ్రఫీ ఆఫ్ తెలంగాణ అని చెప్పేసి అంటారు. సో ఖచ్చితంగా చదవాల్సినటువంటి డాక్యుమెంట్స్లలో డెమోగ్రఫీ ఆఫ్ తెలంగాణ అనేది కూడా ఒకటి. సో ఇప్పుడు ఈ డెమోగ్రఫీకి సంబంధించి ఆల్రెడీ 33 జిల్లాలు విభజించబడ్డాయి. కాబట్టి ఈ 33 జిల్లాలకు సంబంధించినటువంటి సమాచారము, దాంతోపాటుగా ఆర్థిక వ్యవస్థకు సంబంధించి, విద్యా వ్యవస్థకు సంబంధించి, వైద్య వ్యవస్థకు సంబంధించి, మౌలిక వసతులకు సంబంధించి మరియు పాలనాపరమైనటువంటి అంశాలకు సంబంధించి అన్ని అంశాలకు సంబంధించినటువంటి అధికారిక ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్లో ఉండబోతుంది. కాబట్టి స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ని మీరు ఆధారంగా చేసుకొని చదివితే మీకు తెలంగాణ రాష్ట్రంలో జరగబోయేటటువంటి పరీక్షలలో వచ్చేటటువంటి అన్ని స్టాటిస్టికల్ బేసిస్ క్వశ్చన్స్కి మరి మీరు ఆన్సర్ చేయడానికి ఆస్కారం అనేది ఉంటుంది. ఏముంటుంది అసలు ఈ తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్లో? దీన్ని తెలంగాణ అట్లాస్ అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఇక్కడ చూడండి, ఒకటి ఫస్ట్ 3 చాప్టర్స్ సెన్సెస్కి సంబంధించి, దాంతోపాటుగా ఫస్ట్ చాప్టర్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ జియోగ్రఫికల్ ప్రొఫైల్, ఇది 24 పేజెస్ ఉంటుంది. అంటే తెలంగాణ రాష్ట్రం ఎన్ని జిల్లాలను కలిగి ఉంది, ఎన్ని మండలాలను కలిగి ఉంది, ఎన్ని విలేజెస్ని కలిగి ఉంది, ఎన్ని పంచాయతీలను కలిగి ఉంది, మరియు ఎన్ని మున్సిపాలిటీలను కలిగి ఉంది, ఎన్ని మున్సిపల్ కార్పొరేషన్లను కలిగి ఉంది అనేటటువంటి అన్ని అంశాలు కూడా ఈ పర్టికులర్ చాప్టర్లో ఉంటాయి. దాని తర్వాత డెమోగ్రఫీ, తెలంగాణ జనాభా ఎంత, పురుషుల జనాభా ఎంత, స్త్రీల జనాభా ఎంత, తెలంగాణ సెక్స్ రేషియో ఎంత, తెలంగాణ డెన్సిటీ ఎంత, తెలంగాణ చిన్నపిల్లల సెక్స్ రేషియో ఎంత, వివిధ సామాజిక వర్గాల యొక్క అక్షరాస్యతలు ఎట్లున్నాయి, సెక్స్ రేషియోస్ ఎట్లున్నాయి, ఇట్లా తెలంగాణ రాష్ట్రం యొక్క జనాభా సంబంధిత అన్ని అంశాలు వివిధ వయసుల వారీగా, వివిధ మతాల వారీగా, వివిధ సామాజిక వర్గాల వారీగా విభజించినటువంటి చాప్టరు డెమోగ్రఫీ చాప్టర్. దాని తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్, మీకు తెలంగాణ జాగ్రఫీలో కానీ తెలంగాణ ఎకానమీలో కానీ ప్రత్యేకమైనటువంటి చాప్టరు ఇన్ఫ్రాస్ట్రక్చర్. దాంతోపాటుగా తెలంగాణ డెమోగ్రఫీ అనేది మీకు గ్రూప్ 1 ఎగ్జామినేషన్స్లో ఉన్నటువంటి తెలంగాణ హ్యూమన్ రీసోర్స్ అనేటటువంటి చాప్టర్కి 90% డాటా ఈ డెమోగ్రఫీ నుండి లభిస్తుంది. దాంతోపాటుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భాగంగా తెలంగాణ యొక్క మౌలిక వసతులకు సంబంధించి రోడ్డు మరియు రహదారులు ఎట్లున్నాయి, తెలంగాణ రాష్ట్రంలో విమానయాన సంస్థలు ఎట్లున్నాయి, తెలంగాణ రాష్ట్రంలో ఖనిజ సంపద ఎట్లుంది, తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ ఎట్లుంది, తెలంగాణ రాష్ట్రంలో ఎనర్జీ సెక్టర్ ఎట్లా ఉంది అనేటటువంటి అన్ని అంశాలు కూడా మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఉంటాయి. దాంతోపాటుగా ఎకానమీ మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి మ్యాక్రో ఎకనామిక్ ఫండమెంటల్స్, అంటే తెలంగాణ రాష్ట్రం యొక్క స్థూల ఆర్థిక అంశాలు అంటారు. సో తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి, ప్రస్తుత ధరల వద్ద మరియు స్థిర ధరల వద్ద తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్టిపి గ్రోత్ రేటు, వివిధ రంగాల యొక్క పనితీరు,
ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్, టెరిషరీ సెక్టర్ మొత్తం జిఎస్డిపికి ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది అనేటటువంటి అంశాలన్నీ కూడా ఈ ఎకానమీలో భాగంగా మీరు చదవచ్చు. అంటే మోస్ట్ అథెంటిక్ ఇన్ఫర్మేషన్. దాని తర్వాత స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి అన్ని వివరాలు ప్రైమరీ స్కూల్ నుండి మొదలుకుంటే ఉన్నత విద్య వరకు. దాని తర్వాత అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రీ, ఈ రెండు కూడా చాలా ముఖ్యమైనటువంటి చాప్టర్స్. మీకు గ్రూప్ 2లో అగ్రికల్చర్ సపరేట్ చాప్టర్గా ఉంటుంది, గ్రూప్ 1లో ఇరిగేషన్ అగ్రికల్చర్లో భాగంగా ఉంటుంది. సో ఇరిగేషన్కి సంబంధించి, అగ్రికల్చర్కి సంబంధించి అన్ని రకాల స్టాటిస్టిక్స్ను చాలా కూలంకషంగా మీరు ఈ పర్టికులర్ పుస్తకంలో చదవచ్చు. ఇరిగేషన్లో ఏవి కంప్లీట్ అయినాయి, ఏవి ప్రాసెస్లో ఉన్నాయి, ఏవి పెండింగ్లో ఉన్నాయి, ఏ జిల్లాలలో ఏ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉంది అనేటటువంటి అన్ని అంశాలు మీరు ఏ పుస్తకంలో చదివినా కూడా దొరకనటువంటి కంప్లీట్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ దీంట్లో ఉంటుంది. దాని తర్వాత రైతు బంధు, రైతు బీమాకు సంబంధించి ఆ పథకాల యొక్క వివరణలు, ఆ పథకాల వల్ల లబ్ధి పొందినటువంటి వ్యక్తులు, ఆ పథకాలకు కేటాయించినటువంటి నిధులు, దాంతోపాటుగా ఏ సామాజిక వర్గాలు ఎంత పెద్ద మొత్తంలో లబ్ధి పొందారు అనేటటువంటి అంశాలు కూడా ఈ పర్టికులర్ చాప్టర్స్లలో ఉన్నాయి. దాని తర్వాత హెల్త్కు సంబంధించి చాలా ఇంపార్టెంట్ చాప్టర్ అండి. నేను ఇంతకుముందు చెప్పాను కదా, తెలంగాణ హ్యూమన్ రీసోర్సెస్ అనేటటువంటి చాప్టర్కి 90% డాటా మీకు డెమోగ్రఫీ మరియు హెల్త్ నుండి దొరుకుతుంది. తెలంగాణ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ చదవాలి అని అంటే ఖచ్చితంగా మీరు చదవాల్సింది హెల్త్ ఇండికేటర్స్ చదవాలి. ఐఎంఆర్ అంటే ఏంటి, ఎంఎంఆర్ అంటే ఏంటి, టీఎఫ్ఆర్ అంటే ఏంటి, నియోనటల్ మోర్టాలిటీ రేట్ అంటే ఏంటి, అండర్ 5 మోర్టాలిటీ రేట్ అంటే ఏంటి, ఈ రకంగా అన్ని రకాలైనటువంటి ఇండికేటర్స్, హెల్త్ ఇండికేటర్స్ అంటారు, వాటిని ఆరోగ్య సూచికలు అంటారు. ఆ ఆరోగ్య సూచికలకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఇదే పుస్తకం నుండి చదవాలి. దాని తర్వాత రూరల్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్, మిషన్ భగీరథ లాంటి ప్రాజెక్టులు, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి మరియు సోషల్ సెక్యూరిటీ, ఈ రకంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అధికారిక సమాచారము అంటే ప్రభుత్వమే ఇచ్చినటువంటి సమాచారం. ముఖ్యంగా మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళకైతే ఎక్కడెక్కడో డాటా సేకరించి రాయడం కంటే ఈ తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ నుండి కనుక మీరు డాటా రాయగలిగితే ఎక్కువ మార్కులు, అది కూడా అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి మీ యొక్క స్టేట్మెంట్స్లలో కూడా స్పష్టత ఉండడానికి ఆస్కారం అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని చాప్టర్లను చూద్దాం. సో అడ్మినిస్ట్రేటివ్ అండ్ జియోగ్రాఫికల్ ప్రొఫైల్ అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి పాలనాపరమైన మరియు భౌగోళికపరమైనటువంటి అంశాల తాలూకు ఇట్లా ఇచ్చిండు చూడండి. తెలంగాణ ఫ్యాక్ట్ ఫైల్, డిస్ట్రిక్ట్స్ 33 జిల్లాల సమాచారము, తర్వాత 594 మండలాల సమాచారము, 74 రెవెన్యూ డివిజన్ల సమాచారము, 119 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీల సమాచారము, 17 ఎంపీ కాన్స్టిట్యుయెన్సీల సమాచారము, తెలంగాణలో కొత్తగా వచ్చినటువంటి జోనల్ సిస్టము, దాని తర్వాత తెలంగాణలో వచ్చేటటువంటి ఋతుపవనాలకు సంబంధించినటువంటి సమాచారము, తెలంగాణ యొక్క వర్షపాతానికి సంబంధించినటువంటి సమాచారము, దాని తర్వాత తెలంగాణ యొక్క ఇరిగేషన్ ఇంటెన్సిటీ, తర్వాత తెలంగాణలో వచ్చేటటువంటి వర్షపాతానికి సంబంధించినటువంటి పెరుగుదల ఎట్లుంది, తగ్గుదల ఎట్లుంది, దాని తర్వాత సౌత్ వెస్ట్ మాన్సూన్స్, తర్వాత టెంపరేచర్స్, దాని తర్వాత మ్యాక్సిమం టెంపరేచర్స్, మినిమం టెంపరేచర్స్, దాదాపుగా 15 అంశాలను జోడించి ఈ తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ అండ్ జియోగ్రఫికల్ ప్రొఫైల్ గురించి ఇచ్చిండు. ఈ సమాచారం మొత్తం కూడా మార్కెట్లోకి మళ్ళీ వస్తుంది, కానీ మీరు ఒరిజినల్ బుక్ చదవడం మూలంగా మీకు ఏ ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అయ్యేటటువంటి ఆస్కారం ఉండదు. అనవసరమైనటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చి మీ మైండ్లోకి చొప్పించబడేటటువంటి ఆస్కారం కూడా ఉండదు. రెండవ చాప్టరు డెమోగ్రఫీ అని అంటే సెన్సస్కి సంబంధించినటువంటి అంశము. డెమోస్ అంటే ప్రజలు, గ్రఫీ అంటే ప్రజల గురించి చదివేటటువంటి వ్యవస్థను డెమోగ్రఫీ అని చెప్పేసి అంటారు. సో ఈ డెమోగ్రఫీలో ఏమేమి ఇచ్చారనేది ఒకసారి చూస్తే చూడండి. మీరు తెలంగాణ హ్యూమన్ రీసోర్సెస్ గురించి కానీ, తెలంగాణ మానవ వనరుల గురించి కానీ, తెలంగాణ జనాభా గురించి కానీ, తెలంగాణ వివిధ రకాల వయసుల వారికి సంబంధించినటువంటి సమాచారం గురించి కానీ, ఆక్యుపేషనల్ స్ట్రక్చర్ గురించి కానీ మొత్తం దీంట్లో చదవాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్ పాపులేషన్ డెన్సిటీ అంటే జనాభా సాంద్రత, రూరల్ పాపులేషన్, అర్బన్ పాపులేషన్, చైల్డ్ పాపులేషన్, లిటరసీ రేట్స్, మేల్ లిటరసీ, ఫీమేల్ లిటరసీ, సెక్స్ రేషియో, చైల్డ్ సెక్స్ రేషియో, షెడ్యూల్డ్ కాస్ట్ పాపులేషన్, షెడ్యూల్డ్ కాస్ట్ సెక్స్ రేషియో, షెడ్యూల్డ్ ట్రైబ్ పాపులేషన్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ సెక్స్ రేషియో, ఎస్సీ ఎస్టీ సెక్స్ రేషియోస్ అండ్ పాపులేషన్ రేట్స్, మెయిన్ వర్కర్స్, మార్జినల్ వర్కర్స్, కల్టివేటర్స్, అగ్రికల్చర్ లేబరర్స్, దాని తర్వాత జెండర్కు సంబంధించినటువంటి అంశాలు. ఇది ఎందుకు ఇచ్చారు అంటే
డెమోగ్రఫిక్ డివిడెండ్కి సంబంధించి తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు డెమోగ్రఫిక్ డివిడెండ్ని ఎక్స్పీరియన్స్ చేయబోతుంది అని చెప్పడానికి 20th చాప్టర్ ఇచ్చారు. సో తెలంగాణ గురించి ఏ సమాచారం కావాలన్నా కూడా మీరు డెమోగ్రఫీకి సంబంధించి 2వ చాప్టర్ చదివితే సరిపోతుంది. దాని తర్వాత 3వ చాప్టర్ వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మౌలిక వసతులు. దాని తర్వాత చాప్టర్ 4 మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్, తెలంగాణ ఎకానమీ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి పేపర్గా ఉంది. దాదాపుగా గ్రూప్ 2లో 50 మార్క్స్కు, గ్రూప్ 1లో 50 మార్క్స్కు ప్రత్యేకమైనటువంటి పేపరే ఉంది. కాబట్టి తెలంగాణ ఎకానమీకి సంబంధించి దాదాపుగా 24 సబ్ టాపిక్స్ ఇచ్చాడండి. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ ఇండియాను పోలుస్తూ జిఎస్డిపి, తెలంగాణ ఇండియాను పోలుస్తూ జిఎస్డిపి కరెంట్ ప్రైజెస్, కాన్స్టెంట్ ప్రైజెస్, తర్వాత గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ కాన్స్టెంట్ ప్రైజ్, కరెంట్ ప్రైజ్, దాని తర్వాత సెక్టోరియల్ గ్రోత్ రేట్స్ 2 ప్రైజ్ల దగ్గర, ప్రైమరీ సెక్టారు, సెకండరీ సెక్టారు, టెరిషరీ సెక్టారు, దాని తర్వాత స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్టు, గత 5 సంవత్సరాల నుండి యావరేజ్ గ్రోత్ రేట్స్, దాని తర్వాత పర్ క్యాపిటల్ ఇన్కమ్స్, ఇట్లా భారతదేశంతో పోల్చుతూ మిగతా నైబరింగ్ రాష్ట్రాలతోటి కూడా పోలుస్తూ తెలంగాణ రాష్ట్రం యొక్క మ్యాక్రో ఎకనామిక్ ఫండమెంటల్స్, దీన్నే స్థూల ఆర్థిక అంశాలకు సంబంధించినటువంటి మొత్తం సమాచారాన్ని మనకు ఈ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్లో ఇచ్చిండు. కాబట్టి ఈ పర్టికులర్ తెలంగాణ ఎకానమీ గురించి కనుక చదివి మీరు రాబోయేటటువంటి ఎకనామిక్ సర్వేను కనుక అప్డేట్ చేసుకోగలిగితే ఎకానమీ గురించి ఇంకా మీరు ఏ డాటాను కూడా చదవాల్సినటువంటి అవసరం లేదు. డాటా కూడా ఎంత గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో ఇచ్చాడో చూడొచ్చు మీరు. ఓకే, తెలంగాణ జిఎస్డిపి తెలంగాణ ఆల్ ఇండియా గ్రోత్ రేట్స్, షేర్ ఎంత క్రిస్టల్ క్లియర్గా ఇచ్చిండు. అంటే మొత్తం ఇండియన్ జిఎస్డిపిలో తెలంగాణ యొక్క జిఎస్డిపి షేర్ ఎట్లా పెరుగుతుంది అనేటటువంటి అంశాన్ని కూడా చాలా క్రిస్టల్ క్లియర్గా ఇచ్చిండు. సో ముఖ్యంగా మెయిన్స్ ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళకి కానీ, ప్రిలిమ్స్ ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళకి కానీ ఇలాంటి డేటా చాలా ఉపయోగపడుతుంది. దాని తర్వాత స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి సమాచారం, అగ్రికల్చర్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో ల్యాండ్ యూటిలైజేషన్ ఎట్లుంది, ల్యాండ్ హోల్డింగ్స్ ఎట్లున్నాయి, ఆగ్రో క్లైమాటిక్ జోన్స్ ఎట్లున్నాయి, దాని తర్వాత ఏరియా, ఈల్డ్, ప్రొడక్షన్ ఆఫ్ ప్రిన్సిపల్స్, అగ్రికల్చర్కి సంబంధించినటువంటి కంప్లీట్ సమాచారము మీకు ఈ చాప్టర్లో ఇచ్చిండు. దాని తర్వాత ఇరిగేషన్కి సంబంధించినటువంటి సమాచారం, డిస్ట్రిక్ట్ వైజ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, దాని తర్వాత డిస్ట్రిక్ట్ వైజ్ గ్రౌండ్ వాటర్ స్కీమ్స్, మేజర్ ఇరిగేషన్, మీడియం ఇరిగేషన్, డిస్ట్రిక్ట్ వైజ్ మైనర్ ఇరిగేషన్, దాని తర్వాత ఏ ఇరిగేషన్ ప్రాజెక్టు ఎక్కడెక్కడ లొకేట్ అయ్యింది అనేటటువంటి అంశాలు, ఏ జిల్లాలలో ఎన్ని మరి స్టేషన్స్ ఉన్నాయి, పియోజోమెట్రిక్ స్టేషన్స్ ఉన్నాయి, అండ్ ఏ జిల్లాలలో ఎట్లాంటి వాటర్ లెవెల్స్ ఉన్నాయి అనేటటువంటి మొత్తం సమాచారాన్ని కూడా చాలా క్రిస్టల్ క్లియర్గా ఇచ్చిండు. దాని తర్వాత చాప్టర్ 8 రైతు బంధు, దెన్ చాప్టర్ రైతు బంధుకు సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్, అండ్ సోషల్ బెనిఫిషరీస్, ఏ క్యాస్టులు మరి ఎంతమంది రైతు బంధును వాడుకుంటున్నారు, బీసీలు 53%, ఎస్టీలు 13%, ఎస్సీలు 13%, అదర్స్ 21%. ఈ రకంగా ఎంత ఎక్స్టెంట్ అయింది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకు రైతు బంధు గురించి. దాని తర్వాత రైతు బీమా గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషను. తర్వాత హెల్త్కి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి సమాచారం ఇచ్చారండి. ఫర్ ఎగ్జాంపుల్ బర్త్ రేట్ ఇచ్చిండు, డెత్ రేట్ ఇచ్చిండు, అండ్ దానికి సంబంధించినటువంటి డెఫినేషన్ కూడా ఇచ్చిండు. లాస్ట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్లో డెఫినేషన్ ఇవ్వడం మర్చిపోయిండు. బట్ ఈ సంవత్సరం మాత్రం అసలు డెత్ రేట్ అంటే ఏంటి, బర్త్ రేట్ అంటే ఏంటి, టోటల్ ఫెర్టిలిటీ రేట్ అంటే ఏంటి, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటే ఏంటి, నియోనాటల్ మోర్టాలిటీ రేట్ అంటే ఏంటి, అండర్ 5 మోర్టాలిటీ రేట్ అంటే ఏంటి, మ్యాటర్నల్ మోర్టాలిటీ రేట్ అంటే ఏంటి, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అట్ బర్త్ అంటే ఏంటి, న్యాచురల్ పాపులేషన్ గ్రోత్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా